ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజు వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క సింహరాశి వ్యక్తులు 4 శుభవార్తలైతే వింటారు. అయితే ఎటువంటి 4 శుభవార్తలను ఈ సింహరాశి వ్యక్తులు వినబోతున్నారు, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతూ ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అలాగే ఈ సింహరాశి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సింహరాశిలో జన్మించిన వారికి చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే వీరికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. అయితే వీరు మంచి స్థితిలోకి రావటానికి చాలానే కష్టపడాలని చెప్పుకోవాలి. అతి సులువుగా మాత్రం ఏది సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను వీరు సాధించగలుగుతారు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క లైఫ్ లో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబ